ఆ పుస్తకం ఇస్తారమ్మా. అమ్మవారు అంటున్నారండి, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్. నిన్ను ఏ కన్యలు కోరరు? నువ్వు చాలా మోహన రూపంగా ఉంటావు కాబట్టి నేనే కాదు ప్రతి స్త్రీ కూడా నీవే నాకు భర్త కావాలని కోరుకుంటుంది. కానీ అమ్మవారు చెబుతోంది, కన్యలు కోరరు కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నావలననే జన్మించనే భోగముల్. పూర్వం క్షీరసాగర మథనం జరిగిందిగా, అప్పుడు లక్ష్మీ అమ్మవారు వచ్చారుగా, ఏకైక శరణ్యమూర్తిగా పూలమాల తీసుకొని నీ మెడలో వేశాగా. అందువల్ల నేను గడుగ్గాయితనంగా తల్లిదండ్రుల సమక్షంలో ఉన్న పూర్వజన్మలో నువ్వు నాకు భర్తవి కాబట్టి లక్ష్మీ అమ్మవారు అనపాయని విష్ణుమూర్తి యొక్క హృదయం నుంచి బయటికి రాదనమాట. అటువంటి అమ్మవారి యొక్క అంశ కాబట్టి పట్టుదలగా నీవే నాకు భర్త అవుతావు అంటూ చెప్పారు. ఇప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? నాలాంటి చదువా? బాగుంటాడా? 6 అడుగుల ఆజానుబాహుడా? 6 అడుగుల బుల్లెట్టా? ఇలా ఆడపిల్లలకి ఏవో కోరికలు ఉంటాయి కాబట్టి రూపంలో, బలంలో, గుణములో, శౌర్యంలో అచ్యుతుడివి అయ్యా నీవు. ఎవరి వల్ల ప్రమాదం పొందని వాడివి కాబట్టి నీ యొక్క సాన్నిధ్యంలో ఉంటే నాకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని అమ్మవారు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే స్వామివారు ఒక సింహం లాంటి వారు. సింహం ఏం చేస్తుంది? ఆకలి వేస్తే ఓ పంట వేస్తుంది, ఆహారం తీసుకుంటుంది, పక్కకి వెళ్ళిపోతుంది. కానీ గోతికాట నక్కలాగా శిశుపాలుడు ఉన్నాడు. నక్క ఏం చేస్తుంది? అది ఆహారం తీసుకోదు, పక్క వాళ్ళు చంపినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. వాడు నన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు, గోరు చంద్రమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజాజని అయిన నన్ను వడిదా కొనిపోయదనుచున్నవాడు. వడిదా తొందరగా తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఆ అధమాధముడు ఎరగడు. భగవంతుడి గురించి తెలియాలంటే పూర్వజన్మలో సంస్కారం ఉండాలి. వాడు ఆ అధమాధముడు, ఆ శిశుపాలుడు, వాడికి తెలియదు నీ యొక్క రూప గుణ బలములన్నీ కూడా. పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. నీవు వస్తే నేను వచ్చేస్తాను స్వామి. అయితే నీవు వస్తావు కదా స్వామి, వచ్చినప్పుడు జన నష్టం, ప్రాణ నష్టం, యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అమ్మవారు చెబుతున్నారు. ప్రాణ నష్టం లేకుండా మాకు వివాహ సమయంలో అక్కడ ఊరికి వెలుపల కుండినపురం అనేటువంటి దానికి పక్కన అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. నేను అక్కడికి వచ్చాననుకోండి, మీరు నన్ను తీసుకువెళ్తే ఇంకా ప్రాణ నష్టము, జన నష్టము ఉండదు అని కూడా చెబుతుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లియో పంకజనాభా, నీవు శిశుపాల జరాసుతులన్నా వంకకు వచ్చి జయించి రాక్షస వివాహమున్ చేకొని పొమ్ము వచ్చేదన్. వివాహాలు మొత్తం 8 రకాలు. రాక్షస వివాహం అని, అదేవిధంగా గాంధారవ వివాహం అని ఈ యొక్క రుక్మిణీ కళ్యాణంలో మనకి తెలుస్తుందన్నమాట. భక్తి, జ్ఞానము, వైరాగ్యము. భక్తి అంటే తండ్రి గారి యొక్క తొడ మీద కూర్చొని కృష్ణుడి యొక్క గుణగణములన్నీ పండితుల ద్వారా విన్నారు. తర్వాత జ్ఞానం వస్తే ఆమె ప్రశ్న వేస్తారు, ఆమె సమాధానం చెప్పుకుంటారు. ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు. ఈ లేఖ వ్రాసేటప్పుడు నేను మంచిగానే రాశాను, ఎందుకని అంటే లక్ష్మీ రూపంలో ఉన్నప్పుడు నీకు మెడలో మాల వేశాను, ఆ ఉద్దేశంతో నేను వచ్చాను అని ఇప్పుడు జ్ఞానం గురించి చెబుతున్నారు. వైరాగ్యం గురించి తర్వాత వస్తుందన్నమాట. మధ్యలో డిస్టర్బ్ చేయాలి, సారీ. ఇలాంటి మైక్ పీస్ ఎక్కడో పెట్టారు, ఒకసారి మీ కుర్చీల దగ్గర ఒకసారి చెక్ చేయరా? 2 ఉన్నాయి, ఇంకోటి ఉండాలి. ఇది ఏంటంటే కింద పెట్టి పుసుకుని ఎవరైనా తొక్కితే మొత్తం పాడైపోతుంది. ఒకసారి దయచేసి మీరు అందరూ ముందు ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ సోఫాల్లో కానీ కుర్చీల దగ్గర కానీ కుర్చీల కింద కానీ
ఎక్కడైనా ఒకసారి పెట్టారేమో ప్లీజ్ అందరూ దయచేసి ఒకసారి చెక్ చేయండి. కోరుకోగానే అనుకోగానే పెళ్ళి అయిపోతుందా? మరి నేను కోరుకున్నా, అందుకనే అంటారు, ఒక ఆయన అన్నారు, మా అమ్మాయికి సగం పెళ్ళి అయిందండి అంట. సగం పెళ్ళి ఏమిటి అంటే, మేము అనుకున్నాం వాళ్ళు వద్దన్నారట. అబ్బాయి వాళ్ళు వద్దన్నారంటే మాకు అమ్మాయి వివాహం కావాలంటే సగం పెళ్ళా? కాదు స్వామి, నీవు నాకు భర్తగా కావాలి అంటే ఈ జన్మ కాదు కిందటి జన్మలో చేసుకున్న పుణ్యం వలన నేను పట్టుదలగా అడుగుతున్నాను అంటూ పూర్తేష్ట దత్త నియమ వ్రత దేవ విప్ర గుర్వర్చనాదిభిరలంకృత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణామి మే నమఘోష సుతాదయోన్యే. ఈ జన్మ కాదు కిందటి జన్మలో వాపీకూప తటాకాదులు నిర్మించిన, యజ్ఞయాగాదులు చేసిన, పండితులను గౌరవించిన, దాన ధర్మాదులు చేసిన, అది అంతా నీవే భగవంతుడు ఒక్కడవే కాబట్టి నేనే నీకు ఈ లేఖ రాస్తున్నాను అంటూ అమ్మవారు 9 అడుగుల నుంచి 10 అడుగుల దాకా రావాలి, ఆలస్యం అయిపోతుంది చెప్పేస్తున్నారు. 7 పద్యాలు లేఖలో ఉన్నటువంటివి కొంచెం అంతవరకు ఆగండి. ఇప్పుడు స్వామివారు వస్తున్నారండి. బ్రాహ్మణోత్తముడు ఎప్పుడైతే చెప్పారో అమ్మవారికి నిద్ర పట్టట్లేదు కాదు, నాకు కూడా రాత్రంతా నిద్ర పట్టట్లేదు, వ్రేలిమిడి చిటికలో వచ్చేస్తాను. చిటిక అంటే ఇక్కడ దాకా వచ్చేయచ్చు, వేసేలోపు వచ్చేయచ్చు. పరమేశ్వరుడు గంగని తల మీద పెట్టుకున్నారు. విష్ణుమూర్తి యొక్క పాదాలలో ఉన్నటువంటి గంగ పరమేశ్వరుడు తల మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆ విధంగా గంగలో మునిగితే పుణ్యాలు వస్తాయి, పాపాలు పోతాయి. కాబట్టి నీ యొక్క పాదదాసిగా నీ యొక్క సేవ చేస్తాను అంటూ ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేల భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతంబు ఆనగాలేని జిహ్వకు ఫల రస సిద్ధియేల నీదజాదలయల నీ వనమాలిగా గంధమబ్బలేని జ్ఞానమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములు ఇక్కడికి వచ్చారు, మీరు కూడా రండి. గంధం పన్నీరు స్వామివారికి అమ్మవారికి ఇవ్వండి. పూలమాలలు ఫోటో వాళ్ళకి చూపించి అమ్మవారి చేతికి చూపించి స్వామివారికి వేయించండి. భజంత్రి బాజా భజంత్రి లాభండయ్యా. ఏమండి ఫోటోకి వీడియోకి బాగుండాలి, అందరూ కొంచెం దూరంగా ఉండాలి. అమ్మ ఇప్పుడు స్వామివారి యొక్క చేతిలో చూపించి అయ్యవారికి చూపించిన తర్వాత అమ్మవారికి వేస్తారు, అమ్మవారికి చూపించి అయ్యవారికి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూపించండి, ఒక తర్వాత ఒకరు వేయండి. భజంత్రి ఒక్కసారి గట్టి మేళం. మాలతీ మల్లి నవాని కుసుమాని చ ఏకనాథే ప్రయచ్చంతే మాలాంతే ప్రతిగృహ్యత.
హలో హలో మీరు పక్క పక్కన రండి. ఫోటో తీసుకొని వచ్చేసేయండి, 2 నిమిషాల్లో రావాలి. స్వామి వారికి కాస్త మధుర పదార్థం ఇవ్వాలండి. ఒకసారి అమ్మవారి చేతికి చూపించి అయ్యవారి ముఖానికి చూపించవలసిందిగా ఇక్కడ కూర్చుని నా ఫోన్ పెట్టానండి. ఇక్కడ ఉండాలి. ఇక్కడ మీకు ఏమైనా కనబడితే ఆ ఫోన్ మీరు నాకు ఇస్తారు. మీ హృదయం నాకు తెలుసు. 9490 98490 76587. ఏమండి ఒక నిమిషం అండి, ఇలా పక్కకు వచ్చేసేయండి అమ్మా. చేతికి ఇవ్వండి, చాలమ్మా. వెళ్ళండమ్మా. ఎక్కడా మోగుతుందండి? సంతోషం. ఇప్పుడు మీరు ఎవరండి? మీరు ఎవరండి? మీరు పట్టుకుంటారు కదా, ఫోటో తీసుకుని. మామూలుగా గాలులు 7 రకాలు ఉంటాయి. సముద్రం విశాఖపట్నం గాలి మీకు తెలుసు, నాకు హైదరాబాదు గాలి తెలుసు. అదేవిధంగా పర్వతాల దగ్గర ఉన్న గాలి వేరు. ఆవహ నివహ సంవహ అనువహ పరివాహ ప్రవహోద్వాహ సప్తమృత్తులు అంటారన్నమాట. ఇప్పుడు స్వామివారికి పిల్లగాలి వస్తుంది. రండి, కుడిగాలి ముందు పెట్టి నెమ్మదిగా నెమ్మదిగా స్వామి అమ్మవారిని వేదిక మీద అక్కడ కూర్చోబెట్టడానికి ఆకారం చేయబోతున్నారు. ఏమండి ఒక నిమిషం నేను చెబుతాను, మంత్రం నేను చెబుతాను. అందరికీ విజ్ఞప్తి, గంధము కుంకుమ మగవాళ్ళు ఆడవాళ్ళు పెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ జ్యూసు మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఒక పక్కన ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని స్వీకరించి కాస్తంత శక్తి పెట్టుకొని ఈ యొక్క శక్తితో యుక్తితో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. బాబు భజంత్రులు ఆపండి, చెబుతాను. ఏమండి స్వామివారు ఉంటారు, అమ్మవారు ఇటు ఉంటారు. ఇలా వచ్చేసి ఏమండి మన వాళ్ళు కార్యవర్గం పాలకవర్గం కొంచెం ఇక్కడ 2 నిమిషాల్లో కూర్చోబెట్టుగా చూడండి. భజంత్రులు వాయించండి. ఆనందం ఆనందం అది ఉంది కదా, ఆనందం ముందు స్వామివారు కూర్చోబెట్టి ఇచ్చేసిండు. అందరూ పక్కకి రావాలంటే దంపతులు మాత్రమే కూర్చోవాలి. అక్కడ వేదిక మీద వారు చెప్పిన ప్రకారంగా వారినే ప్రోటోకాల్ గా పేర్లు చెప్పారు. వాళ్ళని మనం అందరం కిందకి వెళ్దాం.
స్వామివారు అయ్యవారు మధ్యలో ఉన్నారా బాబు? ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫర్ ఒకసారి అమ్మ పాపాయి కొంచెం జరగమ్మా ఒక మాట. ఏమండి ఒకసారి చూసుకోండి, లైవ్ చూసుకోండి. లైవ్ ఎదురుకుండా ఉన్నారండి, సెంటర్లో ఉన్నారా? ఏమండి ఏమండి ఆ పూలమాల తర్వాత అయినా వేయచ్చు, కళ్యాణం అయితే తలంబరాలు తీసేసేయండి, వాళ్ళ పెట్టండి.